ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏం చేస్తారండి మీరు? నమస్తే. ఏం చేస్తారు మీరు? నేను రిక్షా బండి నడుపుతారా? ఇలా మీ పిల్లోడు ఇలా చేశాడు ఇవన్నీ మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఇక్కడ ఒక రోజు శుక్రవారం వచ్చిండు, అప్పుడే తెలుసు. అంతకుముందు నాకు తెలియదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చాడా? వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు ఆ రోజు? ఒకటి ఆ అమ్మాయి, వాళ్ళిద్దరు అబ్బాయి ఇద్దరే వచ్చారు. మరి మీరు అడిగారా ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు ఇంటికి తీసుకొచ్చామని? ఇక్కడే ఉండు మేడం. అడిగితే ఏమని చెప్పాడు? ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అంటే అమ్మాయి వాళ్ళని ఫ్రెండ్, ఆడవిల్ల ఫ్రెండ్ అవుతుందా అని అనేసరికి శుక్రవారం, ఈరోజు శుక్రవారం, పోయిన శుక్రవారం నాడు ఇదే టైంకి మేడం నేను ఆడికి చెప్పిన, అమ్మాయి అంటే ఫ్రెండ్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిర్రు అని చెప్పారు మేడం. మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మరి ఈడికి ఎందుకు తీసుకొచ్చినావు అని నేను అన్నా. అయితే మరి ఈరోజు వెళ్ళిపో అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి చెప్పనా, లేకపోతే వేరే పెద్దవాళ్ళు చెప్పనా? ఏవద్దు డాడీ, నేను ఈరోజు నైట్ ఉండి రేపు ఉదయం వెళ్ళిపోతాను. సరే అని శుక్రవారం ఆ నోటు నైట్ ఉండి మేడం, తెల్లారి ఉదయం 10 అయింది. మళ్ళీ నేను పనికి వెళ్దా. ఉదయం వెళ్తేప్పుడు ఇట్లా చెప్పిన, అమ్మాయిని తీసుకెళ్ళి ఏం తీసుకొచ్చినావు అక్కడ వదిలేసిరా అని చెప్పిన. అంటే సరే డాడీ అన్నాడు. అక్కడి నుంచి మళ్ళా పనికి వెళ్ళిపోయాడు. నేను చేసేది రిక్షా పని. ఎప్పటి నుంచో నీ వీడియోలు గిట్ల నేను చూసిన, మేడం వస్తుంది నాకు ఇట్లా అనుమానం వచ్చింది, నువ్వు వస్తావు, అందరు చూసిరు కాబట్టి నువ్వు వస్తావు అని. సరే మీరు నాకు ఏదో న్యాయం చేస్తారు నాకు ఇటు ఎక్కే, కానీ నేను చేసేది రిక్షా పని మేడం. ఎవరు చెప్పలేదు ఇంతవరకు, మీకు చెప్తున్నా. అదేనండి, అమ్మాలి చేస్తా. నేను ఉదయం ఆ రోజు అప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడా వెంటనే అమ్మాయి? పోలే మేడం, అక్కడే ఉండు. ఇప్పుడు శనివారం ఉదయం నేను మళ్ళా బండికి వెళ్ళిపోయాను. అయితే మధ్యాహ్నం అన్నానికి వచ్చిన, ఏందిరా ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళలేదంటే సాయంత్రం వేసుకుపోతాడు డాడీ అన్నాక నేనేం చేసినంటే, మరి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు, వద్దు ఏదైనా పంచాయతీ అవుతుంది అని వాంతో నన్ను ఏం లేదా అని ఆ రోజు అన్నాడు. ఇంకా తమ్ముడికి ఏమో అనలే అన్నాడు. ఆ రోజు అన్నాడు, నేను వెళ్ళి తీసుకెళ్తా తమ్ముడి గిట తీసుకెళ్తాను. ఎప్పుడు తీసుకుపోయిండు మరి? శనివారం తీసుకుపోలే, శుక్రవారం వచ్చిండు, శనివారం ఉన్నాడు. మరి వాళ్ళ అమ్మ వచ్చిందంటే ఎప్పుడు? శుక్రవారం నైట్ వచ్చి శనివారం నైట్ వాళ్ళ అమ్మ వచ్చింది. శనివారం నైట్ వచ్చిందా? శనివారం నైట్ వచ్చి వాళ్ళ అమ్మ ఇక్కడ వాళ్ళు నాకు తెలియదు. నేనైతే చదువుకోలేదు, నాకు చదువు రాదు, వాస్తవానికి చదువు రాదు. నేను ఇంటికి 9 గంటలకు వచ్చిన, స్నానం చేసి ఇట్లా అన్నం తిందాం అనేసరికి వాళ్ళు టీమ్ లీడర్ని తీసుకొని వచ్చారు. టీమ్ లీడర్ వచ్చారు. ఏమనంటే పోలీసు వాళ్ళు అంటారు. ఆ పోలీసు వాళ్ళు నేను ఆ బ్యాగ్ వెళ్తే పోలీసు సివిల్ డ్రెస్సులు వచ్చారు. కానుగ చెట్టు కట్టె తీసుకొని మా ఓన్ మీదకి కొడతానికి తయారైంది అంజలి. మా వాడు అక్కడ ఉండి నా కొడుకుని కొడతావా, ఏంది జర ఓవర్ మాట్లాడింది. ఆడ అబ్బాయి ఆడ నిలబడ్డాడు, ఏమైనా ఉంది, నా కొడుకుని కొడతావా అని అన్నది. తిట్టింది, వాళ్ళు తిట్టింది, తిట్టే అన్నది. పోలీసు వాళ్ళు నేను అన్నగా అక్కడి నుంచి వచ్చి అమ్మాయి అక్కడ నిలబడి, మీకు దయచేసి నమస్కారం, ఒక అమ్మాయి నాకేం చేసి మీరు అక్కడి నుంచి తీసుకుపోరి అని చెప్పేసిన. నేను ఒక్కటే మాట చెప్పి, మీ అమ్మాయిని తీసుకుపోరి. మా అబ్బాయిని వదిలిపెట్టాడు. ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని అబ్బాయిని కార్లా తీసుకొని, ఈ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళారా? తీసుకొని పోయారు మేడం. తీసుకొని పోయినాక అబ్బాయిని వదిలిపెట్టామంటే అబ్బాయిని కూడా వదిలిపెట్టకుండా చంటూరు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిపోయారు. నేను అన్నం తిన్నామంటే అన్నం కూడా తినలే. సరే తినకుండా అని
చండ్రు పోలీస్ స్టేషన్ అడిగి పోయే ముందరనే పోయినా అప్పటికే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లల అమ్మాయి కాను చెట్టు వీడ్చుకొని అడ్డగోలే మాట్లాడింది, చాలా మాట్లాడింది. నా పిల్లని తీసుకొస్తావు అవులా అని మాట్లాడి. అంత ముందుకి ఇట్లా మనకి ఏం తెలియదు. నేనైతే మా అబ్బాయి అంతకుముందు ఎప్పుడు ఇక్కడ తీసుకురాలేదు అమ్మాయిని? లేదు మేడం. ఎప్పుడు చెప్పాడా పోనీ అమ్మాయి గురించి? అమ్మాయి గురించి చెప్పడం కాదు, నాతో నా అబ్బాయి గాడు ఎప్పుడు మాట్లాడాడు. అక్కడ కట్టంగూరులు ఉంటాడు. అది మీ అత్తగారి ఇంట్లో ఉంటాడని అంటున్నారు. కాడ ఉంటారు. మీతో ఉండడు? ఇక్కడ ఉండడు. పండగకు రమ్మన్నా రాడు. అవునా? పండగ రమ్మన్నా రాడు. ఎందుకని? ఈడ ఏముంది అప్పుడు ఆనే కదమ్మా పుట్టింది, అంటే పెరిగిందంత అక్కడే కాబట్టి అక్కడనే పుట్టింది ఇక్కడే, కానీ పెరిగింది మా అత్తయ్య దగ్గర. ఓహో. వీడికి రమ్మన్నా కానీ ఓ దసరా పండుగ నాడు ఇట్లా వస్తాడు, 10 నిమిషాలు అలా తమ్ముడు ఎమ్మడే అటు ఇటు తిరిగేది, మళ్ళీ ఎమ్మడే వెళ్ళిపోయేది. మళ్ళీ ఎమ్మడే వెళ్ళిపోయేది. మరి ఉండరు అన్నం అన్న తినిపోదు అంటే అన్నం తినపోయేది, తినపోయేది. ఎమ్మడే మళ్ళా వెళ్ళిపోయేది. ఒక ఉదయం వచ్చిన అనుకో బైక్ వేసుకొని, ముందర బైక్ ఉంది, బైక్. మీ అబ్బాయికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? ఏ అలవాటు? మందు తాగటం కానీ అట్లాంటిది? లేదు మేడం, అలవాటు. నేను సిగరెట్ తాగుతానే వాళ్ళు మంచం వేసుకొని తాగితే సిగరెట్ నేను సిగరెట్ తాగుతా. నేను సిగరెట్ తాగుతా. అది నేను సిగరెట్ తాగుతానే పొగ పడుతుంది అంటే వాళ్ళు బయటకు పోయి తాగేది. నేను అదే సిగరెట్ పొగ కూడా పడదు మీ అబ్బాయికి? పడదు. మరి అలాంటి అబ్బాయి ఇలాంటి పని వాళ్ళకి ఏం లేదు అమ్మ, సిగరెట్ అలవాటు లేదు, మందు తాగడు. కాకపోతే ఏందో కోపం అంత వచ్చింది, కానీ మందు తాగడు, సిగరెట్ తాగడు, చెడ్డ అలవాటు లేదు, ఏది లేదు మేడం. మరి ఇలాంటి పని ఎట్లా చేశాడు అసలు? వాడు ఏం చేసిందంటే తెలియదు, కానీ మరి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసిందంటే మరి వాడు ఏం చేసిండో తెలియదు. చిన్నోడు. ఆ రోజు నేను ఆదివారం నాడు మీరు అమ్మాయిని మందలించలేదా? ఎందుకు వచ్చావు నువ్వు, ఇట్లా రాకూడదు కదా అని చెప్పి మందలించారా? నువ్వు ఇక్కడనే ఇదే మంచం మీద ఉండే. అడిగితే ఎవరు అని అంటే ఆ అమ్మాయి నాతో నేనేం మాట్లాడతా మేడం, ఒక ఆడపిల్లతో నేనేం మాట్లాడు, ఆడపిల్లతో మాట్లాడాలని ఏం అడగాలి. అమ్మాయితో నేనేం మాట్లాడు, అమ్మాయితో నేనేమైనా మాట్లాడతాను? మీకు మర్డర్ అయిందన్న సంగతి ఎప్పుడు తెలిసింది? నేను ఆదివారం నాడు జిడిమెట్లో పోయినా మేడం. జిడిమెట్లో సాయంత్రం. ఎందుకు పోయారు? అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు శనివారం నాడు తీసుకెళ్ళారు కదా, అబ్బాయి కోసం వెళ్ళినా. ఆదివారం నాడు ఉన్నా. ఆదివారం నైట్ నేను సోమవారం నాడు ఏమన్నారంటే ఎస్ఐ గారు రేపు కోర్టుకు పోస్తాను అని అన్నాను. సరే సార్, ఇప్పుడు అలా మదర్ ఏం చేసిందంటే 7 గంటలకు తీసుకెళ్ళింది అమ్మాయిని. నేనేం చేసిన, నేను పోను రేపు కోర్టుకు పోయి మా అబ్బాయిని తీసుకుపోతాను, అక్కడే నిలబడి అక్కడనే రాత్రి 9 అయింది. ఇంకా నాకు ఎన్నో అక్కడ వండుకుందామని, ఆ చెట్టు దగ్గరనో ఎన్నో వండుకుందామని, పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ పండుకుందామని నేను అనుకున్నా. తెల్లారిపోయి కోర్టుకు పోయి మళ్ళీ మా అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోదామని నేను. మా అత్తయ్య వచ్చింది నైట్ 9 అయింది. వచ్చినాక అబ్బాయిని తీసుకుపోదాము అంటే వద్దు. మా అత్తయ్య వచ్చి తీసుకుపోదాం అని అంటే సార్ గుండి తీసుకుపోరు, వెళ్ళిన రాపోరా, బుధవారం రాపోరా అని అన్నది. మరి తీసుకురాకుండా వచ్చేసారా మీరు? తీసుకొచ్చినాం మేడం. మీతో పాటు తెచ్చేసారు ఇక్కడికి? తీసుకొచ్చి ఆదివారం ఇక్కడ కాదు, ఆదివారం నాడు తీసుకొచ్చినాం. మా అత్తయ్య కొట్టి వచ్చింది, 9:30కు వచ్చింది. మా అమ్మడి వేరే అతను మా మామ అనే మనిషి. ఎక్కడికి తీసుకెళ్లారు అబ్బాయిని మరి? అయితే కట్టంగూరుకి వెళ్ళిపోయింది. మీ అత్తగారి ఇంటికి తీసుకుపోయారు. మీరు పోలే? నేను పోలే మేడం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, అమ్మమ్మ మనవడు వెళ్ళారా? ఆడికి వెళ్ళిపోయారు, మేమిద్దరం ఇటు వచ్చారు, ఇక్కడ వచ్చినాం. ఆదివారం నైటు. రాత్రి నేను అక్కడి నుంచి వచ్చేసరికి 12 అయింది. జీడిమెట్ల నుంచి ఐదునగర్కి వచ్చేసరికి 12 అయింది. మీరు మరి సోమవారం ఉదయం అప్పుడు నైట్ వెళ్ళిపోయాడు అబ్బాయి అమ్మమ్మ తోటి. మరి సోమవారం మీరు ఫోన్ చేశారా? ఎక్కడున్నా మేడం? సోమవారం నాడు ఫోన్ చేసిందంటే
తెల్లారి బుధవారం నాడు ఎస్ఐ ఏమన్నా అంటే బుధవారం తీసుకురమ్మన్నారు. బుధవారం తీసుకురా అని ఎస్ఐ గారు అంటే సరే అన్నాడు. సార్ ఏమన్నంటే మీ టీసీ తీసుకురా అని మా అబ్బాయికి నాకు చెప్పాను, మా అబ్బాయికి నేను చెప్పిన. వాడు ఏం చేసిండంటే నల్గొండ పోయిండు. నల్గొండ పోయి సోమవారం నాడు నేను 11 కటింగ్ ఇట్లా ఈ పాయింట్ ఇట్లా షార్ట్ కూడా అన్నీ ముక్కలు ఉండే అని పాయింట్ వద్దురా నేను ఆ రోజు నుంచి ఏం పాయింట్ ఇది అని అంటే లేదు డాడీ నేను పాయింట్ వేసుకొని కటింగ్ చేయించుకుంటా అని చెప్పాను. ఏం చదువుకున్నాడు అసలు మీ అబ్బాయి? సెకండ్ ఇయర్ మేడం. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు చదువుతున్నాడా? చదువుతూనే ఉండు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి చదువుతలేడు. చిన్న అబ్బాయి చదవట్లేడు. ఎంత వయసు మీ అబ్బాయిది? పెద్ద అబ్బాయిది 19. రెండో వాడికి 17. అయితే ఆ రోజు సోమవారం నాడు నేను ఫోన్ చేసిన 2:30కి ఫోన్ చేస్తే ఏమన్నాడంటే ఏడున్నావా శివ అన్న అంటే నేను నల్గొండలో టీసీ చేసుకుంటున్నా డాడీ అంటే ఎక్కడికన్నా పోతున్నావా మళ్ళీ ఏం సంగతి అంటే లేదు నేను మళ్ళీ ఆవులకు నేనే పోతున్నా అని అన్నాడు. అక్కడికి పోనని చెప్పాడు. ఫోన్ అన్నాడు. నాకు తెలియదు. ఫోన్ అంటే నేను ఇట్లా పోలేదు కదా మనం ఎందుకు టార్చర్ చేయాలి అని నేను అన్నా. ఆ టైంలో పోయిండో పోలేదో తెలియదు మేడం. ఆ రోజు నేను ఈ మెడనరాలు బాగా నొచ్చుండే మీకా. అది నైట్ మొత్తం నిద్రలేకుండా కదా. ఆదివారం నైట్ వచ్చింది కదా ఇక్కడే పడుకున్నా. అయితే సాయంత్రం మొత్తం పండుకున్నా, మళ్ళీ నైట్ పండుకున్నా. మెడనరం వస్తుంది నేను లేవలేదని చెప్పి. అప్పుడు మరి ఎప్పుడు పోయినో తెలియదు మేడం. ఇక సోమవారం నాడు ఎప్పుడు వెళ్ళాడో హైదరాబాద్ తెలియదు. ఎప్పుడు పోయిండో తెలియదు. ఉదయం కాల్ వచ్చింది. ఏది మంగళవారం పొద్దున్న కాల్ వచ్చినాక గిల్ల సంగతి అని అంటే నేను ఉదయం మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఎక్కడ పోలేదు నేనంటే ఇట్లా సంగతి అని మీ తమ్ముడు అలా అన్న ఎదురు కలిసిపోయారు అని వేరే అతను ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసిందా నీ షాక్ అయినా. నాకు అప్పుడు తెలిసింది మీకు మర్డర్ అయింది. అప్పుడైనా నాకు తెలుసు. ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో గొడవ పడ్డం కానీ లేకపోతే కాలేజీలో ఏమన్నా ఎవరితో పంచాయతీలు కానీ ఏమి చిన్నోడు కానీ పెద్దోడు అంటే పెద్దోడు ఆడు ఎప్పుడు సైలెంట్ మనిషి. ఎవరితో పెట్టుకోడు, నాతో ఫోన్ చేయడు. నా దసరా పండుగ నాడు వచ్చేది మళ్ళీ మొన్న వచ్చిండు. 1 year ఒక సంవత్సరం అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల అసలు ఎవరితోటి కూడా మాట్లాడడం చెబుతున్నారు కదా, ఎవరితో మాట్లాడడం చెప్తున్నారు. ఎవరితో మాట్లాడాను మేడం. ఎవరితో గొడవలు లేవు, ఏ అలవాట్లు లేవు. ఇలాంటి అబ్బాయి ఎలా చేశాడు అనుకుంటున్నారు? ఇలాంటి ఆ పెద్దోనికి అలవాటు లేదు. సీరియల్ తాగితే నేను తాగితేనే పడదు. అదే చెప్పారు కదా, అలాంటి అలవాటు లేదు. అక్కడ బయట గిట్లా అలా ఊళ్ళో గిట్లా తాగడు. వాళ్ళ అత్త అమ్మాయి వాళ్ళ అమ్మ అన్నది ఇది వాళ్ళ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఒకరు ఆ రోజు ఏమన్నదంటే వాడు గంజాయి తాగుతాడు, ఆ నెత్తి చూడు గంజాయి తాగుతాడు, నెత్తి చూడు అని బట్ట చూడు నిన్ను జాపుతాడు అని నా ముందల అనుకుంటా స్టేషన్లో పోయి వాళ్ళమ్మ ఎస్ఐ ముందల నేను లోపలికి పోయినాక ఎస్ఐ ముందల ఏడ్చుకుంటూ మాట్లాడిందామా. సరే మరి మనకైతే తెలియదు. అమ్మాయి అమ్మ వాటికి ఏదన్నా బాధ వస్తుంటుంది. ఆమెకు పిల్ల తల్లిగా వాటికి బాధ వస్తుంది. ఆమెకి ఇట్లా మనకైతే తెలియదు మేడం. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం అడిగారా మీరు? అడగలేదు. నేను మాత్రం ఎన్నడు ఫోన్ చేసినా కానీ వేరే కాలేజీ పోతున్నా అని చెప్పేది. నేను నెలకు ఒక్కసారి నా కాల్ లిస్ట్లో పెట్టినా కానీ మీకు తెలుస్తుంది. నేను ఎక్కువ ఫోన్ చేయను, నాకు నా పని లేదు. మరి కొడుకు కదా, ఎందుకని మీరు ఫోన్లు చేయకుండా ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుకోకుండా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరగడానికి దారి తీసిందేమో. మీరు సరిగ్గా పిల్లలతోటి మంచిగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏం జరుగుతుంది, ఎక్కడున్నారు ఏంటి అని తెలుసుకుంటే బాగుండేదేమో. మేడం ఫస్ట్ నుంచి మన దగ్గర లేడు కదా. లేకపోయినా మీ కొడుకే కదండి. అదే అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎట్లున్నారు అది నేను అడుగుతున్నాను. కాదు మేడం, నువ్వు డైలీ నువ్వు ఇక్కడి నుంచి మా ఇంటికా నుంచి పని పోయి పని చేసి వస్తున్నావు అంటే నేను అడుగుతున్నాను.
చిన్నప్పటి నుంచి నా దగ్గర లేడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాడ ఉండు. చిన్న అబ్బాయి మీతోనే ఉండేవాడా? చిన్న అబ్బాయి మా కాడనే ఉండేది. ఆ అబ్బాయికి మాట్లాడుతుంటారా రెగ్యులర్గా మీరు? అబ్బాయి రెగ్యులర్ మాట్లాడుతూనే ఉంటాం. రెగ్యులర్ అంటే ఫోన్ కాదు మాట్లాడేది. వాడికి ఇట్లా ముల్కసీర కాడుతున్నాడు పోయి ఇప్పటిదాకా నాకు ఫోన్ చేస్తే గిట్లా లిఫ్ట్ చేయడు. ఎందుకట్లా? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు మేడం. ఎందుకని? చిన్నోడా? ఎందుకని? నాతో ఈమెతో మాట్లాడేది. నేనేమంటా అంటే తిడతా కదా, నేను తిడతా. ఎందుకు తిడతారు మీరు? తిడతా అంటే ఎక్కడ పోయినావు, కంట్రోల్గా ఉన్నావు అని నేను అంటే కంట్రోల్లో లేడా ఏంటి? కంట్రోల్గా ఉన్నావని నేను చెప్తుంటే నేను కసిరించడానికి భయానికి ఫోన్. కంట్రోల్గా ఉండాలంటే ఏంటి? ఎట్లా కంట్రోల్గా ఉండమని మీ ఉద్దేశం? ఇక్కడ పోతున్నావు, ఇంటికి రారా, ఇంటికి వస్తున్నావా రావట్లేవా అని నేను చెప్పేది. అది నీ ఇంటికి వస్తున్నావు అవసరలేవా నేను తిట్టేసరికి నా భయానికి వాడు ఫోన్ ఎత్తపోయేది అన్నట్టు. అదేలేండి. ఏం ఫోన్ చేస్తే మాట్లాడే ఆడు నిన్న మొన్న ఇలాంటి తప్పు ఎంత పెద్ద తప్పు చేస్తారని ఇట్లా ఎప్పుడన్నా నేను అనుకోలే మేడం. అసలు వీళ్ళిద్దరు కానీ తప్పు చేస్తారని నేను అనుకోలేదు. వాడు ఇట్లా నేను మా శివ వీడికి వచ్చి వాడిని తీసుకుపోవడం ఇట్లా చాలా తప్పని. ఇక్కడ ఉన్న అబ్బాయిని తీసుకుపోయాడా శివ? ఇక్కడ ఉన్న అబ్బాయి తీసుకుపోయినా వాడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న జీడిమెట్లో ఉద్యోగం చేస్తున్నాడు అన్నారు చిన్న అబ్బాయి కాదా? లేదు మేడం, జీడిమెట్ల ఉద్యోగం ఎక్కడిది, చికెన్ షాప్లో పనిచేస్తుంది. ఎక్కడ? అది అమ్మ సంతోష్ అది ఎవరుండే అయిత్నగర్ కలుతాను మేడం. మేడం హైదరాబాద్లోనేనా మొత్తానికి? హైదరాబాద్నే. ఇక్కడ ఎందుకు ఉన్నాడు మీ అబ్బాయి? చిన్నోడు తీసుకెళ్తాడని చెబుతున్నారు కదా మీరు. పెద్ద అబ్బాయి ఎప్పుడు వచ్చాడు మరి మీ చిన్న అబ్బాయి? ఇక్కడ శుక్రవారం నాడు వచ్చింది. తర్వాత ఇతను శుక్రవారం వచ్చిండు, శనివారం వాళ్ళు తీసుకుపోయారు, ఆదివారం నేను పోలీస్ స్టేషన్ పోయినా, సోమవారం నాడు అబ్బాయిని తీసుకుని పోయాడు మీ పెద్ద. సోమవారం నాడు వాళ్ళ తీసుకొని పోయాడు. ఒకటే 3 రోజులలో ఇంత జరిగింది. అదే అట్లా. సరే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేం చెప్తాను మేడం, నేను ఏం చెప్పినా కానీ తప్పు చేస్తే శిక్ష పడాలి కదా, అదైతే ఒప్పుకుంటారా? శిక్ష పడాలి మరి, తప్పు చేస్తే మాత్రం పడాలి, తప్పు చేస్తే మాత్రం పడాలి. తప్పు కాదు, వాళ్ళు చేసింది తప్పు. కరెక్ట్. మనకు తెలియదు, ఏం తెలియదు, చేసింది తప్పు. చిన్నపిల్లోడు మైనర్ అంటున్నారు మీ అబ్బాయి, అంతే కదా? 17 ఏళ్ళు అంటే మైనరే మరి. 17 పెద్ద అబ్బాయి పెద్దోడు కానీ మేజర్ కానీ ఈ అబ్బాయి మైనరే. అవును మేడం. సరే అండి, ఏం జరుగుతుందో చూద్దాం, కోర్టులు తెలుస్తాయి కదా ఏంటనేది. నిన్న కోర్టు మన సోమవారం నాడు కోర్టు గిట్ట ఈమెకు ఆరోగ్యశ్రీ బాగాలేదు. ఈమెకు ఆరోగ్యం ప్రాబ్లం ఉందా? ఫుల్ 5 సంవత్సరాలు ఎర్రగడ్డ హాస్పిటల్లో. ఓహో, నువ్వు ఇంటర్వ్యూ చేసుకుని ఎప్పుడు నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా. నీకు మత్స్యమే లేదు. మందులు వాడుతున్నారా? ఆల్రెడీ ఉన్నాయి, గోళీలు ఉన్నాయి, చూపెడతా. కానీ ఎప్పటి నుంచి వాడుతున్నారు? 5 ఏళ్ళని బట్టి వాడుతున్నారా? లేదు మేడం, అంత ముందుకు 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గెలిచినప్పుడు అప్పటికే అవని అప్పటికి అయిపోయింది. మన కేసీఆర్ గెలిచే ముందరనే అంత ముందుకు 5 సంవత్సరాలు తీసుకుపోయి చూపించిన. అప్పటి నుంచి ఆ కేసీఆర్ గెలిచిన రోజే మా మామ ఉండే, అప్పటికి కొద్దిగా మైండ్ సెట్ అయింది. గోళీలు ఉన్నాయి, రేపు ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయిన సర్టిఫికెట్ ఉన్నాయి, టాబ్లెట్లు ఉన్నాయి, ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయి. మన మీదకి మనం ఏమైనా మాట్లాడితే మస్తు రివర్స్ అవుతుంది, మాట్లాడుతుంది నా మీద. ఎవరు దొరకక ఆఖరికి నా మీద గిట్ట రివర్స్ అవుతుంది. సాయంత్రం దొరకవద్దు, నేనేం చేస్తా అంటే సప్పుడు గట్ట తిని మాట్లాడు. మా బామ్మ జాగ్రత్తగా చూసుకోండి. మరి ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మరి అప్సెట్ అయింది కదా, ఇక నా మీదకి 24 hours ఫుల్ కరెక్ట్ కుద్దాలుగా మాట్లాడుతుంది. మరి జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఇట్లా మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.